ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకైతే మీకు అతి ముఖ్యమైన ఒక సమాచారాన్ని మేము ఇవ్వబోతూ ఉన్నాం. ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ యొక్క కుంభరాశి జాతకులైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కుంభరాశి జాతకులు చాలా అంటే చాలా అదృష్టవంతమైన జాతకులు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా 10 మంది మేలు కోరుకునే వ్యక్తులు అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక జ్యోతిష చక్రంలో 11వ రాశి ఉన్న కుంభరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలు, అలాగే మీరు ఈ మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి మీరైతే మీ జీవితంలో చాలా చక్కటి మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీరు మౌనంగా ఉండండి చాలు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి కుంభరాశి వారు శుభవార్తలు వింటారు. కాకపోతే మీకు మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి మీకు భయంకరమైన నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అయితే మీకు వస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలాగైనా కిందకి తొక్కేసేయాలని వారు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు ప్రతి విషయాన్ని కూడా పోటీగా తీసుకుంటారు. మీరు ఒంటరిగానే ప్రతి ఒక్క పనిని సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఎవరి సహకారాలు తీసుకోకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. మీరే 10 మందికి హెల్ప్ చేస్తారే తప్ప మీరు ఒకరి దగ్గర సహాయాన్ని అస్సలు కోరుకోరు. కాబట్టి ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఈ కుంభరాశి వారికైతే మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఈ మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి ఆ పరమశివయ్య అనుగ్రహంతో మీరు శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా మీరు మాత్రం మీ జీవితంలో 2 తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ 2 తప్పుల వల్ల మీకు రాబోయేటటువంటి అదృష్టం మీ చేతులారా నాశనం చేసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం ఎప్పుడు కూడా ఈ 2 తప్పులను అస్సలు చేయకండి. మొదటి తప్పు వచ్చేసి, చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల మీకు వచ్చేటటువంటి అదృష్టం తొలగిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున శాకాహారమే తీసుకోండి. దీనివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎంతగానో వైబ్రేట్ అవుతుంది. కాబట్టి మంగళవారం రోజున నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్గా ఉండండి. మీరు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఇక రెండవ తప్పు ఏమిటంటే కనుక, మీరు ఎప్పుడు కూడా తప్పుడు మాట్లాడడం, కోపంలో ఎదుటి వారిని నోటికి వచ్చినట్టు దురుసుగా తిట్టడం, అలాగే మీకు మాట్లాడడం, ఈ విషయాలు కుంభరాశి వారు ఎప్పుడు చేయకండి. సహజంగా అందరికీ కోపం వస్తూ ఉంటుంది. అలా కోపం వచ్చినప్పుడు కుంభరాశి వారు మాత్రం మౌనంగా ఉండండి. ఎందుకంటే మీ మౌనమే మీకు అన్ని విధాల రక్షగా ఉంటుంది. మీరు గట్టిగా మాట్లాడడం, 10 మందిని తిట్టడం వల్ల మీకు వచ్చేటటువంటి అదృష్టం చేజారిపోతుంది. కాబట్టి మీకు ఆ లక్ష్మీదేవి కనకరించదు. ఒకవేళ మీకు లక్ష్మీ కటాక్షం వచ్చినా కూడా మీకు దూరమైపోతుంది. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి. మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కూడా మీరు ఖచ్చితంగా మౌనం పాటించండి, మౌనంగా ఉండండి. దీని కారణంగా మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ 2 నియమాలు పాటించండి. ఇక ఈ 2026 సంవత్సరం మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినం నుండి కూడా కుంభరాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో అంటే కనుక, మీరు ఖచ్చితంగా మీ జీవితంలో చాలా రకాల శుభవార్తలు వింటారు. ఇక
మరో 48 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తలు విని తీరుతారు. అది మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసుకుంటే మీకు ఆ శుభవార్తలు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. మీరు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కోటీశ్వరులు అయి తీరుతారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి గత 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి భయంకరమైన నాశనం అయితే మీకు రాబోతోంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే కలివిడిగా ఉంటారు, మీతో చాలా స్నేహంగా ఉంటారు, మీతో ఎంతో సన్నిహితంగా ఉంటారు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. వాళ్ళ స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి. ఒక స్త్రీ ఒక పురుషుడు మాత్రం మిమ్మల్ని 12 సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇక ఆ మహిళ వచ్చేసి ఎవరైతే 6 అక్షరంతో మొదలయ్యే ఆడవారి పేరు ఉంటుందో ఆ మహిళకు మీరు దూరంగా ఉండండి. ఆమెను అసలు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత శుభం జరుగుతుంది. అలాగే పి అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వ్యక్తికి మీరు దూరంగా ఉండండి. అది మీ జీవితానికి చాలా మంచిది. ఈ ఇద్దరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుండి మీరు దూరంగా ఉండండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత 48 గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. ఇక కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు మాత్రం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. ఇక మీ జీవితంలో ఈ ఉగాది పర్వదినం నుండి మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా వింటారు. మీకు శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.